ఎవరిని నిందించడం నాకు ఇష్టం లేదు బాబు. నా కొడుకుని రక్షించడానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఇవన్నీ చూడటానికి అనుకుంటాను నేను ఇంకా బతికుంది. అదే నా తలరాత. నాకింకో ఉపకారం చేయి. నేను వెంటనే నా బిడ్డని చూడాలి. హక్కును చేర్చుకొని ఓదార్చాలి, ఆశీర్వదించి కాటికి పంపాలి. చెప్పు, నా బిడ్డ నాకు చూపిస్తావు కదా చివరిసరిగా? పాపంరా, మధ్యాహ్నం అనగా వచ్చింది. ఎంత బలవంతం చేసినా ఇంట్లోకి రాలేదు. టీ ఇచ్చినా తాగలేదు. రాక్షస జాతి! ఏం చట్టంరా ఈ దేశ చట్టం! వాళ్ళని నిలువున పాతేయాలి. దరిద్రపు వేధవలు. కోర్టు అనేది ఒకటి ఉంది కదా అని ధైర్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నీ ఆవేశం, కోపం ఏమయ్యాయిరా? చెప్పొచ్చుగా జడ్జి గారికి. చెప్పాల్సిందంతా చెప్పాను. చెప్పినా వెళ్ళలేదంటే వాళ్ళని అటువంటి స్వాతంత్ర్యం మనకింకా రాలేదు. అహంకారం కింద నుంచి పైదాకా ఒళ్ళంతా అహంకారమే నీకు. ఏం చూసుకున్నారా? నన్ను ఎలాగైనా రచ్చకిచ్చాలని ఎప్పటి నుంచో చూస్తున్నావు కదూ. నీ అంతం చూసేదాకా నేను నిద్రపోనరా. చెత్త నా కొడక! ఇదేంటో చూసావా? ఆ మధుగాడిని ఉరి తీయడానికి డాక్టర్ ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్. ఇక నువ్వు ఆ డాక్టర్ ఏం చేస్తారో చెయ్యండి. వాడిని ఎలా రక్షిస్తారో రక్షించండి. నేను చూస్తానురా. నా గురించి నీకు తెలిసినట్లేదు. మీరు నా సుపీరియర్ ఆఫీసర్. ఈ యూనిఫామ్ వేసుకుని మాట్లాడకూడనవన్నీ మాట్లాడారు. అయినా నేను ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే వాటి నేను ఆశీస్సులుగా తీసుకుంటా. నువ్వు ఏదో చూస్తానన్నావుగా, నేను చూస్తాను. అలా చూసి నాకు ఛాన్స్ దొరికినప్పుడు నీ గుండెల మీద ఎగిసి తంతాను. లుచ్చా నా కొడక! హైవేలో యాక్సిడెంట్లో చనిపోయిన ఎవరి పాకెట్ అయినా కొట్టేయడానికి ఎంత పెద్ద దొంగ అయినా సందేహిస్తాడు. కానీ అది చేయడానికి కూడా వెనుకాడి మనస్తత్వం ఈ భూమి మీద ఒక్కడికే ఉంది. గొప్ప న్యాయవాది ఫిలిప్స్ గారి కడుపున పుట్టిన నీచాతి నీచుడువైన నీకు చిన్న దొంగని కొల్లగొట్టేవాడు పెద్ద దొంగ, పెద్ద దొంగని కొల్లగొట్టేవాడు గజ దొంగ, గజ దొంగని కొల్లగొట్టేవాడు రాబర్ట్ ని మాత్రం ఎవరు కొల్లగొట్టలేరు. రాజకీయ నాయకులకి, క్రిమినల్స్ కి సలాములు చేసే ఎంతో మంది గులాములు ఉన్నారు మన డిపార్ట్మెంట్ లో. బట్ వాళ్ళందరినీ నువ్వు మించిపోయావు. అండ్ ఐఎమ్ అషేమ్డ్ టు టెల్ యూ దట్ యు ఆర్ ఎ డిస్గ్రేస్ టు ద ఎంటైర్ పోలీస్ సివిలైజేషన్. ఒక అమాయకుడు గొంతుకి ఉరితాడు వెయ్యాలని ఎంత ఆరాటం! పురుగులు కూడా ముట్టుకో నీ శవాన్ని. అంత దారుణంగా కుళ్ళిపోయి ఉంటుంది. మధు విషయంలో న్యాయం మాత్రమే ఓడిపోయి ఉండొచ్చు. జయసింహ ఓడిపోయాడు అనుకోవద్దు. లెట్ మీ రిమైండ్ యూ దట్.